వరంగల్లోని విశ్వకర్మ వీధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం విశ్వకర్మ వసతి భవన ట్రస్ట్ బోర్డు వారు జాతీయ జెండా వందన కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులను స్మరించారు. పాల్గొన్న ప్రముఖులు స్వేచ్ఛ సమర చరిత్రను గుర్తు చేస్తూ యువత దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. జెండా వందనం అనంతరం దేశభక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा शुभ नामे जाये मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे గౌరవ స్వర్ణకార సభ్యులందరికీ ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ మనం నిజంగా ఒకటి ఐక్యంగా ఉండడంతో మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వర్గాలని సంఘాలని ఎన్ని సంఘాలు ఉన్నప్పటికైనా అందరం ఒకటే స్వర్ణకారులు, అందరం ఒకటే ఏకాభిప్రాయంతో ఐక్యతతోటి మనం ఇవాళ ఉండకపోవడమే ఇవాళ మన ప్రజా నాయకులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించకపోతూ ఉన్నది. ఇంకొకటి ప్రభుత్వం యొక్క ఫలాలు మనకు అందుతలేమంటే కారణం మన ఐక్యత లోపమే. దీన్ని మనం ప్రతి ఒక్కరు గుర్తించి మనం ఐక్యతతోటి ఉండి మనకు ఉన్నటువంటి యొక్క సాధక బాధలను, మన కష్టాలను, మన కులవృత్తులను కోల్పోయేటువంటి పరిస్థితులు మళ్ళా ఓల్డ్ కంట్రోల్ యాక్షన్లో ఎప్పుడైతే మనం ఉపవాసాలు ఉండి ఆత్మహత్యలు ఎంతోమంది గురైన పరిస్థితులు మళ్ళీ మనకు స్వర్ణకార సోదరులకు దాపురించేటువంటి యొక్క పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే దీన్ని గుర్తించి కూడా మన స్వర్ణకార సోదరులందరికీ నాయకులకు, పట్టణ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున
నేను హృదయపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే మనందరం కూడా ఐక్యతతోటి ఉండాలి, కలిసిమెలిసిపోవాలి, ప్రతి ఒక్కరిని కలుపుకపోవాలి. అదే మన దగ్గర జరిగేటువంటి యొక్క లోపం. ఇవాళ ప్రభుత్వం నాయకులు ఏమంటున్నారంటే మీ దగ్గర ఐక్యతా లోపం ఉన్నది కాబట్టి మీరందరూ ఒకటే రావాలి, మీరందరూ ఒక్కటే వస్తేనే మీకు ఏదన్నా ప్రభుత్వ పరాలు కొట్లాడి మీరు సాధన చేసుకుంటే అది మీకు ఇవ్వగలుగుతాం. కానీ లేకపోతే మీరు మీ ఇన్ని వర్గాలతోటి నేను అధ్యక్షుని, నేను కార్యదర్శిని, ఈ సంఘం ఆ సంఘం అని చెప్పుకుంటూ మనం పోకుంటూ మన స్వర్ణకార మళ్ళీ పరువు తీసుకునే పరిస్థితులు మనకు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు రాకూడదు. ఎక్కడ అనేది సంఘాన్ని ముందుకు తీసుకుపోయి సంఘపరంగా ఇప్పుడు ఇవాళ జిల్లా లెవెల్లోనే, మన పట్టణ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో అందరం ఐకమత్యంగా ఉండి మన సాధక బాధలను వాళ్ళకి తెలియజేసుకొని మనం ఇక నుంచైనా ఐక్యంగా ఉండి మన కుల వృత్తుల వారిని మనం రక్షించుకోవాలనేది మన బాధ్యత. భుజస్కంధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క మన స్వర్ణకార సంఘ అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నగర స్వర్ణకార సభ్యులు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ విధంగా మనము నాకు తెలిసినప్పటి నుంచి నేను 40 సంవత్సరాల నుంచి స్వర్ణకార సంఘంలో పనిచేస్తున్నాను. ఎన్నోసార్లు అనుకోవడం జరిగింది ఐకమత్యం అనేది మన దగ్గర ఉండలేదంటే మరి అది ఏంటో అసలు మరి బ్రహ్మంగారు చెప్పిన విధంగా మరి మనలో ఐకమత్యం లోపమా ఇదా అనేది ఇప్పటికీ, ఎందుకంటే ఏమి లోపం వల్లనే ఏది కూడా మనం సాధించలేకపోతున్నాము. తర్వాత ముఖ్యమంత్రులు ఎంతోమంది మారిండ్లు, హోమ్ మినిస్టర్ దగ్గర కూడా పోవడం జరిగింది ఒక 20 ఏళ్ళ క్రితం. కొంచెం టైం వల్ల ఆ రోజు నాడు కూడా ఇప్పుడున్న మన మంత్రివర్యులు కొండా సురేఖ అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆమెతోటి ఆ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి కలవడం జరిగింది. అప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేదే ఉండే, ఆయన శాంక్షన్ అయ్యాడు. అదే టైంలో పాటు ఆయన అకాల మరణం చెందిన తర్వాత అది ఆగిపోయింది. తర్వాత వచ్చారు. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పోయేది, మన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు కూడా చంద్రశేఖరరావు దగ్గర వీళ్ళందరి దగ్గరికి పోవడం చేయడం అంతా మొత్తం ఇప్పుడు అన్నట్టుగా విషయం ఏంటంటే సంఘాలు చాలా అయిపోయినాయి, ఐకమత్యం లేకుండా అయిపోయింది. ఎవరికి వారు నాయకులు కావాలని చెప్పని నాయకత్వ లోపం అనేది ముఖ్యంగా ఉన్నది. దానివల్లనే ఏది పూర్తి చేయలేకపోతున్నాము. ఇలానే జరుగుతున్నది, అనుకోవడం జరుగుతున్నది. మీటింగులు పెట్టుకుంటున్నాం, 15th ఆగస్ట్ చేసుకుంటున్నాం, 26 జనవరి చేసుకుంటున్నాం అని, కానీ ఏదో ఒకటి కూడా సాధించలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఐకమత్య లోపమని ఈ సందర్భంగా స్వర్ణకార సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఉంది. ఇవరు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరు రావాలని పిలుపు ఇచ్చి రేపనంగా కార్యక్రమం ముందు అందరికీ తెలియపరుచుకుంటూ మనం చాలా దిగ్విజయంగా చేయాలని చెప్పని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులకి, మా సంఘ అధ్యక్షులకి అందరికీ నమస్కారం. ఇక్కడ మాకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే స్వర్ణకారులకు చాలా ఏంటంటే ముఖ్యంగా హోల్సేల్ వారు, దాని నుండి వచ్చిన పని వారికి చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎవరికి పని లేకుండా అయింది. మన ఆధ్వర్యంలో మొన్న కొన్ని పుస్తలు, కొన్ని వంకెమురాలు అట్లాంటివి తీసివేయడం జరిగింది. దానివల్ల వేల మందికి మనకు పనులు దొరుకుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటివి ఇంకా కూడా ఎవ్వరికి ఈ హోల్సేల్ అనేది ఫస్ట్ ముందుగా లేకుండా చేయాలి. దానివల్ల అందరికీ పనులు ఉంటాయి. ఇంకొకటి ఏంటిదంటే మన లోపం ముఖ్యంగా ఏంటంటే ఐక్యత లేకపోవడం. రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు, ప్రతి ఒక్క అధ్యక్షులకు చెప్తున్నాం, స్వర్ణకారులందరూ ఏకమై ఉన్న ప్రతి ఒక్కరూ మీకోసం ఉన్నారు. మీరు ముందుకు వచ్చి పిలుపు ఇచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అక్కడే ఆగిపోతున్నది. మీరు ముందుకు వచ్చి ఒక్కరోజు పిలిపియండి. రాష్ట్రం 33 జిల్లాల నుండి ఏకదాటిగా మనం అందరం పోదాం కలెక్టర్ల దగ్గరికి. మనం రాజకీయ నాయకుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు పనులు అవ్వట్లేదు. మనమే ఉద్యమాలు చేసుకుంటూ పోతూనే ఉండాలి. మన తెలంగాణలో ముఖ్యం ఏంటిదంటే బతిమాలితే రాదు, మనకి పోరాడితేనే వస్తుంది. దాంతో మనము పోరాడుకుంటూనే పోదాం, ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్క గ్రామాల నుండి, మండలాల నుండి, జిల్లాల నుండి అందరం ఏకదాటిగా ఒక రోజు మీరు పిలుపు ఇవ్వండి. ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఇంటి నుండి చిన్నలు, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరం ఏకదాటిగా వెళ్ళిపోదాం. మనం ఒకసారి ఏందో మనం చూపెట్టడానికి మీరు పిలుపు ఇవ్వాలని అధ్యక్షులకి, ప్రతి ఒక్క రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ నమస్కారం చెప్తున్నాను.
स्वतंत्र भारत की जय। भारत माता की जय। अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु जय हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा भारत माता की जय। ఈరోజు మనం స్వతంత్రం వచ్చిన వేడుకలను జరుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క వసతి భవనం డెవలప్మెంట్ కోసానికి కూడా మనకు సహాయ సహకారాలు అందించిన వారికి మరియు ఇంకో కొంత వర్క్ ఉంది. దీన్ని డెవలప్ చేసేందుకు కూడా కొంత అమౌంట్ కూడా అవసరం ఉన్నది. దాని గురించి దీన్ని ఓపెన్ చేయలేకపోతున్నాం. సభ్యులు కూడా కొంత సహకరించి దాని యొక్క కృషికి తోడ్పడాలనుకుంటున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవానికి వచ్చేసినటువంటి విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం కమిటీ సభ్యులకు మరియు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ స్వర్ణకార సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వచ్చే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వసతి భవనము ఇప్పుడు మీకు ముందే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయింది. సెకండ్ ఫ్లోర్ ఇంకా ఎంత లేదన్నా ఒక 20-25 లక్షలు కావాలి. మేము ఫండ్ కోసం తిరుగుతున్నాం కానీ చాలామంది ఇంకా ముందుకు రావట్లేదు. ఇప్పుడే మేము దగ్గర ఒక 50 లక్షలు 60 లక్షల దాకా ఫండ్ వసూలు చేసిన సంగతి అంతా మీకు తెలుసు. ఇప్పుడు ఇంకోటి ముందు కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మేము రెంట్కి ఇద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. కాకపోతే ముఖ్యంగా అవసరం ఏంటంటే మనకు ట్రాన్స్ఫారం. ఈ మీటర్ మీద ఈ హాల్ మనము మేనేజ్ చేయలేము కాబట్టి ట్రాన్స్ఫారం కావాలి. ట్రాన్స్ఫారం కోసము దగ్గర 4,50,000 డీడీ మొన్న 2 నెలలు అవుతుంది కట్టి మనము. మళ్ళీ నిన్న కూడా వాళ్ళు ఏం చేశారంటే సరిపోవట్లేదు అని చెప్పేసి 26,000 మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలని చెప్పేసి నిన్న పెట్టారు. అయిపోతుంది అని అన్నారు. మళ్ళీ ఆ ఏఈ గారు ఏం చేశారంటే వారం రోజులు 10 రోజులు అయిపోతుంది అని అన్నాడు. కానీ ఇప్పటికి 2 నెలలు అవుతుంది, అది కావట్లేదు. మళ్ళీ నిన్న 26,000 డీడీ కట్టమన్నాడు. దాన్ని కూడా మళ్ళీ సోమవారం కడదామని మేము ఆలోచిస్తున్నాము. ఆ డీడీ వాళ్ళు కనుక వర్క్ చేస్తే ట్రాన్స్ఫారం కలిసి వస్తే ఇది రన్నింగ్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ రెండోది వచ్చేసి ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ లెక్కలు కూడా పూర్తయినాయి. మా కోశాది గారు అమెరికా పోవడం వల్ల ఆయన వచ్చిన తర్వాత అని చెప్పేసి మేము అనుకున్నాము. ఆయన మొన్న 12వ తారీఖు నాడు వచ్చాడు. ఈ రోజు కూడా పెళ్లి ఉందని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళ అక్క కొడుకు పెళ్లి ఉందని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వరకు ఈ బ్యాలెన్స్ షీట్ కూడా సమర్పిస్తానని చెప్పేసి విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం కమిటీ సభ్యులకు నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వర్ణకార సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుతూ, మీరు ఈ భవనానికి ఇంకా మీరు ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వర్ణకార గౌరవ సభ్యులందరికీ ఈరోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్సుమాంజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఒక్కటే మీకు తెలియంది కాదు, మనం ఇక నుంచైనా ఐక్యతతోటి ఉండి మనకున్నటువంటి మనకు వచ్చేటువంటి ఫండ్స్ను గవర్నమెంట్ ద్వారా రాజకీయ నాయకుల ద్వారా మనం వాళ్ళను అప్రోచ్ అయ్యి తప్పనిసరి కష్టపడి మనకేమన్నా నిధులు వచ్చేదంటే వాటిని అది ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మనకు ముందుగా మనకు రాష్ట్ర లెవెల్లో మనం తీసుకొచ్చుకొని మనకి ఇటువంటి పేద స్వర్ణకారులకు బీద స్వర్ణకారులకు మన చేదోడు వాదోడుగా ఉండి ఎంతో కొంత మన వంతు సాయంగా చేయాలనేది నా ఆలోచన. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కడ అనేది ఐక్యత లోపమే, ఐక్యత లేకుండానే పోతుంది. మనం అందరం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరిని కలుపుకపోయేటువంటి ఒక మనస్తత్వాన్ని ఇక నుంచైనా పెంచుకొని ఇక ముందు జిల్లా లెవెల్లో, పట్టణ లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో మేము ఒక రెవల్యూషన్, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చుకుంటూ మనకు రాబోయే రోజులు చాలా గడ్డు రోజులు. ఎందుకంటే కార్పొరేట్ షోరూమ్లు వచ్చి మనకు స్థానికంగా ఉన్నటువంటి యొక్క చిన్న వ్యాపారస్తులు కాదు, ఇవాళ స్వర్ణకార సోదరులు కూడా స్వర్ణ వృత్తి లేకుండా జరిగే ప్రమాదం ఉన్నది. దాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తించి దాన్ని ఏ రకంగా దాన్ని ఒక ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారంగా మన ఉన్నటువంటి యొక్క నాయకులను మనకు ఒక పెద్ద దిక్కు ఉన్నది. 79వ స్వతంత్ర దినోత్సవం మన విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం బోర్డు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. వసతి భవనం ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి, ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారులకు, కమిటీ సభ్యులకు, అలాగే
గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం కార్యవర్గ సభ్యులకు, స్వర్ణకారులకు, నా తోటి మిత్రులకు కూడా అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వసతి భవన ట్రస్ట్ బోర్డు మెంబర్ కట్ట సత్యనారాయణచారి గారు ఓపెనింగ్ రోజు కూడా పాపం హెల్త్ సహకరించగా రాలేకపోవడం కూడా చాలా బాధ అనిపించింది. ఆయన కష్టము, ఈరోజు వసతి భవనం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కష్టము, అందరు కష్టపడితేనే ఈరోజు ఒకటి మనకు వరంగల్లో ఒక వసతి భవనం ఏర్పడింది. ఇది వసతి భవనాన్ని సరే వాళ్ళ కష్టము అందరికి గుర్తించాల్సినటువంటి అవసరం అందరికి ఉంది, అందరి బాధ్యత ఇది. చాలామంది సహకరించినారు, ఇప్పటికి కూడా సహకరిస్తే బాగుండని చెప్పేసి ఆడ కూడా జరుగుతుంది, ప్రతిసారి చెప్తూ ఉన్నారు. అలాగే మరి పాలిటిక్స్లో కూడా సిరికొండ మోసంచారి గారు కానీ, ఇంకా దయాకర్ అన్న కానీ, నరేంద్రన్న గారు అప్పటికి కూడా ట్రస్ట్ అంటే ఫండ్ ఇచ్చినప్పటికి కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్సీ దాసరి శ్రవణన్న గారు కూడా మా బ్రదర్, ఆయన కూడా ఒకసారి ఆహ్వానిద్దాం ట్రస్ట్కి. ఆహ్వానించి వాళ్ళ ద్వారా కూడా మనం ఫండ్ సేకరించేటువంటి అవసరం ఉంటుంది, మనకు ఖచ్చితంగా సహకరిస్తారు. నేను కూడా దానికి సపోర్ట్ చేద్దాం. మనకు ఉన్నటువంటి ఇక్కడ ఏమేమి ఇంకా అవసరం ఉంది దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా ఈ సందర్భంగా మనం అందరి సమక్షంలో ఒక హామీ తీసుకుందాం, ఇంత కొంత మనకు సహకరించినట్టు అవుతుంది. అలాగే ఇప్పటికీ మనకు ఓపెనింగ్ అయ్యి కూడా మనకు 3-4 months అవుతున్నట్టుంది అందా. స్వర్ణకారులకు అంకితం చేయడం కూడా చాలా సంతోషమైన విషయం. కాకపోతే ఇప్పటికి కూడా కొంచెం పార్షియాలిటీ ఉన్నట్టు కనబడుతుంది. అంటే దీన్ని వేరే ఉద్దేశంగా తీసుకోవద్దు, ఇది ఎందుకంటే ఇది నాకున్నటువంటి బాధ్యత, అందరికి ఉన్నటువంటి బాధ్యత. ఇది దీన్ని అపోహ తొలగించాలి, ఈ పార్షియాలిటీ అనేది తీసేయాలి, పెద్దలు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది అపోహలాగా వెళ్ళిపోతుంది, అంటే ఎవరు ఊహించుకుంటారో ఏం జరుగుతుందో తెలియదు. కానీ సరే ఏ రకంగా దాన్ని రూపుమాపాలి, దాన్ని ఏ రకంగా దాన్ని క్లీన్ చేయాలి, ఎందుకు పార్షియాలిటీ జరుగుతుంది అంటే కాంట్రవర్సీ ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు కాంట్రవర్సీ చేసేవాళ్ళు మరి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడచ్చు, కానీ మాట్లాడరు, టైం కేటాయించరు, ప్రశ్నించే దమ్ము ఉండదు, ప్రశ్నించే శక్తి ఉండదు. వచ్చినప్పుడే నిలదీసినప్పుడే వాట్ తెలుస్తుంది. ఏదైనా కూడా స్వర్ణకార సంఘం కానీ వసతి భవనం కానీ ఇది అందరి కోసం కష్టపడ్డారు వాళ్ళు, ఇది స్వర్ణకారులకు అంకితం చేసినప్పుడు కూడా దీన్ని వేరే రకంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇది అందరికీ బాధ్యతనే వహించాలి, ప్రతి ఒక్కరికి బాధ్యతగానే దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వర్ణకార సంఘానికి కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కొంచెం గట్టిగానే చెప్తున్నాను నేను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆఫీస్ లేదు, ఇప్పుడు పిఆర్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు నెలకు 3,500 రూపాయలు మేము కిరాయి కడితే 1,00,000 రూపాయలు కిరాయి అయింది. ఒకసారి లెక్క చేస్తే నాకే అంత ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకు అనవసరంగా అక్కడ ఎందుకు చెప్పి కాల్ చేసినాం. అది అప్పటికి కూడా మన సత్యనారాయణ గారికి కానీ కమిటీ సభ్యులకు కూడా ఒక ఆఫీస్ ఇవ్వాలని చెప్పేసి తెలియడం జరిగింది. ఎందుకో కొంచెం దాన్ని డిలే చేసినట్టు అనిపిస్తుంది. అది స్వర్ణకారుల సమక్షంలో దానికి ఎంతో మీరు దానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి పేరున కూడా కమిటీ సభ్యులకు, వసతి భవన బోర్డు సభ్యులకు పేరున కూడా మా గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం తరఫున వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ముగిస్తున్నాను. తోటి స్వర్ణకార సంఘ సభ్యులందరికీ నా నమస్తే సుమాంజలు. ఈ సందర్భంగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం తెలియజేసుకునేది ఏంటంటే స్వర్ణకార ఇప్పుడు వసతి భవనం స్వర్ణకార వసతి భవనం ఏర్పాటైంది. అది త్వరగా ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, కానీ కొంచెం మరి ఇంకా కూడా కొంత డబ్బులు అవసరం ఉన్నాయి. దాని ఇష్యూలో పడ్డ మిగతా కొన్ని పనులు కాలేదు. సరే వీళ్ళైతే పనులు చేస్తున్నారు, మేమైతే పనులు చేస్తున్నాం, కానీ ఇక డబ్బులు సరిపోక అవన్నీ మళ్ళీ కూడా స్వర్ణకార సంఘ సభ్యులు సహకరించాలని చెప్పడం జరుగుతున్నది. మళ్ళీ కొంత మరి స్వర్ణకారులు సభ్యులందరూ కొంచెం ఆలోచన చేసి మనం కూడా ఈ వసతి భవనానికి గ్రేటర్ వరంగల్లో మనకు ఇంత పెద్ద భవనం ఉంది కాబట్టి మన వంతు తోడ్పాటు, మన వంతు సహకారం కూడా చేయాలని ముఖ్యంగా గ్రేటరు స్వర్ణకార సభ్యులకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం, అలాగే విశ్వకర్మ వసతి భవన ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మేము గతంలో ఎలక్ట్ అయిన తర్వాత లేబర్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. చాలామంది మన స్వర్ణకారులు వాటిని వినియోగించుకున్నారు.
అలాగే ఆ క్రమంలోనే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వర్ణకారులకి ఈరోజు క్యాంపు ఉద్దేశం ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అంటే టెస్టింగ్ అంటే దానికి సంబంధించిన 32 టెస్టింగ్స్ ఫ్రీ చేస్తారు. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటున్నా అంటే ఆల్మోస్ట్ వచ్చేసి 10,000 నుండి 15,000 ఉన్నటువంటి కాస్ట్ ఆ లేబర్ కార్డు ఉన్నటువంటి ఇదివరకు మన స్వర్ణకారులు దాన్ని వినియోగించుకున్నటువంటి స్వర్ణకారులకి ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మనం ఇక్కడ ఉచిత కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క స్వర్ణకారులు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా వసతి భవన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కి, మా గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం కార్యవర్గ సభ్యులకు, స్వర్ణకారులకు పేరున కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రేటర్ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము లేబర్ డిపార్ట్మెంట్ మరియు సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరికైతే లేబర్ కార్డు ఉందో లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మీకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ నుంచి అంటే మన బాడీలో రక్తం ఎంత ఉన్నది కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళకి క్యాన్సర్ మార్కర్స్ వరకు అన్ని రకాల పరీక్షలు ఒక 15,000కి సంబంధించిన పరీక్షలు మేము ఫ్రీగా చేయడం జరుగుతుంది. లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లేబర్ ఎవరైతే ఉన్నారో పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఎట్లున్నదని చెప్పి మేము ముందు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించి ఓకే లివర్ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి, థైరాయిడ్ మార్కర్స్ కానివ్వండి, వాళ్ళకి విటమిన్ లెవెల్స్ కానివ్వండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానివ్వండి, వాళ్ళకి క్యాన్సర్ మార్కర్స్ కానివ్వండి, ఓకే షుగర్ లెవెల్స్ కానివ్వండి, కాల్షియం లెవెల్స్ కానివ్వండి, బోన్ డెన్సిటీ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ రకాల పరీక్షలు మేము పూర్తి ఉచితంగా నిర్వహించి వాళ్ళకు వారం రోజుల లోపే మేము రిపోర్ట్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు లేబర్ కార్డు ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నాకు ఫోన్